వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. అందరికైతే హ్యాపీ ఉగాది, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడే నేను లేసా, ఇప్పుడే పొద్దున కూడా అయింది. మళ్ళీ హ్యాపీ సండే. రేపు రంజాను, రేపు ఎల్లుండి. రేపు రంజాను, ఎల్లుండి ఏప్రిల్ 1 3 వీడియోలు వస్తాయి. ఇవన్నీ నాకు తెలిసి ఏప్రిల్ 1 ఇదే ఉగాది ఏమో రేపు వస్తుంది, రంజాన్ రోజు. రంజాన్ ఐ థింక్ ఏప్రిల్ 1 ఏమో ఏప్రిల్ 2కి వస్తుంది. ఇవాళనైతే మేము ఎట్లా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు చూడండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మామిడికాయలను యాప పువ్వు తెచ్చినాం. చోటిని పట్టుకపోయి తెచ్చిన. చోటి ఏమేమి తెచ్చినాం మనం? దొరకలే ఎక్కడ, అవి విరుగుతలేవు, అందినాయి, కిందకు ఉన్నాయి, మొత్తం పాలు వస్తాను, జీడి వస్తాను. చోటి మనం ఏమేమి తెంపకొచ్చినాం? యాప పువ్వు. గిటు అటు కెమెరా పగిలింది. యాప పువ్వు అయితే వెంటుకొచ్చినాం. ఇక చోటి ఉన్న నేను పోయి మామిడికాయలు ఇంకా మనకి ఏం కావాలా? మామిడికాయలు కావాలా, ఇంకా మామిడికాయలు, తర్వాత యాప పూలు అయితే మామిడి ఆకులు కావాలి మాకు. ఇప్పుడు మామిడి చెట్టు కావాలి, 2 కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? మేమైతే మామిడి పూలును మామిడి పూలు అంటాను, యాప పూలును మామిడికాయలు తెచ్చిన. ఏంటిది? కింద పడికలే కదా, పగిలింది, కెమెరా పగిలింది. ఇప్పుడు అసలు మామిడి ఆకులకు ఎక్కడికి పోవుడు? ఏడున్నాయి చోటి, చూడు. చిన్న చెట్టు అయినా మంచిదే, మనకు ఆకులు కావాలంతే. ఊకే తాగుతుందండి. చెప్పులు వేసుకొని వస్తా. ఇక్కడ ఉన్నాయి చెప్పులు, మంచిగా ఉన్నాయి. అప్పుడు మరి వేసుకొని వస్తావా? బ్లడ్ వస్తుంది. పిసోళ్ళకి మా ఇంటి ముందు తిరుగుతాను. ఇప్పుడైతే మామిడాకులకి ఎట్లా వేసి వీటిని నింపడానికి పోతాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మామిడి ఆకులు, మామిడి కాయలు, యాప పువ్వు అయితే పట్టుకొని వచ్చిన. ఇంకా చింతపండు షాపులలో దొరుకుతుంది, కారం, ఉప్పు, అవి కూడా. ఇంకా కొబ్బరికాయ ఒకటి తేవాలా. మా మమ్మీ అయితే బూరెలకు పిండి నానబెట్టింది. ఇదో బూరెలు చేయడానికి. ఇప్పుడైతే నేను పోయి స్నానం చేస్తాను, మొహం కడిగినాకనే పోయినా. ఏంటంటే అటు కొద్దిగా ప్లేస్ కింద బాగోదు, అందుకే నేను చోటిని పట్టుకొని పోయినా. నేను కోసి ఆమెకిస్తే ఆమె పట్టుకుండు, లేకుంటే నేను ఒక్కరిని పోయి కింద వేసుకొని పట్టుకొని వచ్చింది. కానీ తినేటిగా మంచిగా ఉన్నారు. అందుకే మామిడి కాయలకు, మామిడి ఆకులకు, యాప పువ్వుకు చోటి మీద పట్టుకొని పోయినా. నేను వాళ్ళ ఇంటికి పోయింది, అప్పటికి రమ్మన్న ఉగాది పచ్చడి తాగడానికి. ఇంకా ఉన్నది ముచ్చట. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. దేవుడి ఫోటోల దగ్గర ఎట్లా డెకరేషన్ చేసిన చూడండి. మొత్తం డెకరేషన్ చేసిన, మొత్తం పూలన్నీ పెట్టిన. ఇక్కడ మామిడాకులు పెట్టిన, ఇప్పుడే దీపం పెట్టిన, కొబ్బరికాయ కూడా తెచ్చిన. తదుపరి పని వచ్చేసి ఉగాది పచ్చడి చేయడం, ఇంకా బూరెలు చేయడం. ఉగాది పచ్చడి వేసేటప్పుడైతే చూపెడతా. బాయ్. ఇంకా నేను ఇక్కడ కూడా చేసిన చూడండి. ఇక్కడ కూడా పెద్దవారు ఇది అంటే కొంతమంది దుర్గమ్మ అంటారు, కొంతమంది పెద్దవారు అంటారు, అంతే పెద్దవారు అంటారు. ఇక్కడ కూడా అయితే చేసిన. బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాం. ఇక మా మమ్మీ అయితే మామిడికాయలు, అదేంటి మామిడికాయలు కోసింది అయిపోయింది. ఇక కుండల అది పిక్క ఏంటిదో అనుకున్నాను. మళ్ళీ
గుండెనైతే మొత్తం ఏం తెలియదు దాని డిజైన్ అంత కావచ్చు. ఇదైతే ఇక్కడనైతే ఇది ఏం పువ్వు, యాప పువ్వు, వాటర్, చింతపండు, ఇంకా చింతపండే, కారం, ఉప్పు, పసుపు, పసుపు వేరు, కారం, ఉప్పు కూడా కావాలి. కారం, ఉప్పు, గుండు మిరియాలు. ఏడున్నది మమ్మీ చింతపండు? కొబ్బరికాయని చింతపండు తెచ్చినావా? ఇక్కడనైతే ఉన్నాయి చింతపండు. దిస్ ఇస్ చింతపండు. అన్నీ వేసి కలిపేటప్పుడైతే నేను మళ్ళీ విడిస్తా. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. చూడండి, దేనికి పెట్టినా తీసి పెట్టి మట్టుందరుగా. ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. నేను సో ఎక్సైటెడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయితే అయింది. తాగాం, లెట్స్ గో. మమ్మీ ఇంకో చెప్తాను ఏంటి అది. ఓ అంటే దేవునికి పెడితే సాల్ట్ వేయాలి, అందుకే ఇప్పుడైతే మేమైతే వేసుకున్నాం. ఇప్పుడు తాగి ఎట్లున్నదో చెప్తాను నేను. చిన్న అమ్మకం